గురించి చర్చిస్తున్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణమేమిటి? అఘోరి ఎందుకు ఇలా వ్యవహరించాడు? దీనిపై స్థానికులు ఎలా స్పందించారు? అతను చూపించిన కోపం మరియు స్థానికుల భావాలు ఎలా ఉన్నాయో వివరించండి. హరహర మహాదేవ్. సనాతన ధర్మం గురించి ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఇస్తానో కూడా తెలియదు, కానీ నన్ను ఎవరు అడ్డుకోవద్దు. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ప్రతి ఒక్క పౌరుడి కూడా ఉంది. అందరూ మేలుకోండి. హరహర మహాదేవ్. ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణార్పణ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రజల్లో ఇలాంటి ఆసక్తి ఎందుకు రేకెత్తుతుంది? ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎన్నో తోవలు ఉన్నాయి, ఇది కూడా ఒక మార్గం అనుకోవచ్చు. నా దృష్టిలో కాదు, మీ దృష్టిలో అవ్వచ్చు. ఓకేనా? మరి నువ్వు పోరాడు, మరి ధర్మం గురించి పోరాడు. ఆత్మహత్య కాదు సమస్యకు పరిష్కారం, ఎప్పుడు ఆత్మహత్య కాదు. ఫైట్ చేయాలి, ప్రాణం ఉంటేనే కదా ఫైట్ చేయగలుగుతాము. నువ్వు చేసినావా? కాపాడినావా? మరి కాపాడుకో. మరి జరిగిన ఆసక్తికర ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అఘోరి తన క్రూర స్వభావాన్ని ప్రదర్శించి ఆలయం వద్ద సంచలనకర వ్యాఖ్యలు చేశారు. తర్వాత జై శ్రీ మాస్టర్. డ్రైవర్ గారు కూర్చోండి లోపలికి. అవునా? ఒకటే ఉందా? ఉండే స్వామి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? నెక్స్ట్ ఎక్కడికి? సస్పెన్స్ చెప్పదా? ఎక్కడికి వెళ్తున్నా అంటే గుళ్ళు ధ్వంసమైంది కదా, అక్కడ పోయి రచ్చ చేస్తే చూసినావా? పెట్రోల్ ఎట్లుందో నింపుకొని కనబడుతుందా? క్యాన్ కనబడి అలా వీడియో చివరలో ఇలాంటివి మరింత తెలుసుకోవాలంటే మా వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.